నర్సరావుపేట పట్టణం గ్రామీణ ప్రాంతాలతో పాటు వినుకొండలో 6 దొంగతనాలు చేశారు. తాళాలు వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని రాత్రుల వేళ చోరీలకు పాల్పడ్డారు. ఈ నెల 4 నుండి 9వ తేదీ వరకు వరుస దొంగతనాలకి పాల్పడటంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వాహన తనిఖీల నేపథ్యంలో దొంగలను గుర్తించి పట్టుకున్న నర్సరావుపేట 1వ పట్టణ పోలీసులు నిందితుల నుండి సుమారు 80 లక్షల విలువ చేసే 610 గ్రాముల బంగారం, వెండి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 2 ల్యాప్టాప్లు, 5 గడియారాలు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నర్సరావుపేటకు చెందిన పేరేచర్ల వంశీ, వేముల తిరుపతిరావు, మీసాల రాజేష్, మాచర్లకు చెందిన బండారు బాలేలను అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు సమావేశంలో నర్సరావుపేట ఇన్ఛార్జి డీఎస్పీ హనుమంతరావు, 1వ పట్టణ సిఐ ఫిరోజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన ఒక ప్రాపర్టీ అఫెన్స్ మనకి నర్సరావుపేట 1 టౌన్ పిఎస్లో రిపోర్ట్ అవడం జరిగింది. దాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్, అక్కడున్న ఎవరైతే చుట్టుపక్కల విట్నెస్ ఉన్న అందరినీ కూడా విచారించి కొంతమంది సస్పెక్ట్స్గా గుర్తించడం జరిగింది. దాని మేరకు స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి నర్సరావుపేట 1 టౌన్ సిఐ అలాగే ఎస్ఐ వంశీకృష్ణ అండ్ టీం అందరూ కూడా దీన్ని చాలా కష్టపడి ఒక టీమ్ని ఎఫర్ట్స్గా పెడుతూ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం 4 అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. వాళ్ళ పేర్లు పేరేచర్ల వంశీ, బాలయ్య, తిరుపతిరావు అండ్ రాజేష్. ఈ 4 కూడా గత 6 నెలల నుంచి కూడా వివిధ స్టేషన్ పరిధిలో చాలా అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఉన్నారు. సో వాళ్ళు మొత్తంకి 6 అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసినట్టు మనకి తెలుస్తూ ఉన్నది. నర్సరావుపేట 1 టౌన్, 2 టౌన్, నర్సరావుపేట రూరల్, వినుకొండలో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు. సో వీళ్ళ ఒక కన్ఫెషన్ అండ్ రికవరీ మేరకు మనకి 610 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అలాగే ఒక ఆటో, వీళ్ళు వాడిన మోటార్ సైకిల్, కొన్ని ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరిలో కూడా. సో దీంట్లో మన డిఎస్పీ హనుమంతరావు గారు అలాగే సిఐ ఫిరోజ్ అండ్ ఎస్ఐ వంశీకృష్ణ బాగా పనిచేసి ఈ టీంని మనకి ఛేదించడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ కేసులో కూడా వీళ్ళు నమోదు కాలేదు. దీస్ ఆర్ ఫ్రెష్ అఫెన్సెస్ కావడం వల్ల ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్ టర్న్డ్ అవుట్ బై ది ఎంటైర్ టీమ్. సో ఐ అప్రిషియేట్ దెమ్.